పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా విదేశీ సినిమాలు, ఫర్నిచర్పై భారీగా సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు. ట్రూత్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులలో అమెరికాలో పని అవకాశాలను తిరిగి తీసుకురావడమే లక్ష్యమని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. హాలీవుడ్ పరిశ్రమపై విదేశీ సినిమాల ప్రభావం పెరుగుతుండటంతో వాటిపైన 100% టారిఫ్ విధించాలని ప్రతిపాదించారు. ఆయన వ్యాఖ్యల ప్రకారం ఇతర దేశాలు అమెరికా సినీ మార్కెట్ను ఆక్రమించాయని, ముఖ్యంగా కాలిఫోర్నియా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని తెలిపారు. అలాగే చైనా వంటి దేశాల కారణంగా ఫర్నిచర్ తయారీ రంగంలో తన వైభవాన్ని కోల్పోయిన నార్త్ కరోలినా రాష్ట్రానికి మళ్లీ పూర్వ గౌరవం కల్పించేందుకు విదేశీ ఫర్నిచర్పై సుంకాలు పెంచనున్నట్లు వెల్లడించారు. అయితే విదేశాల్లో నిర్మితమైన సినిమాలపై అమెరికా అధ్యక్షుడికి ఈ స్థాయిలో టారిఫ్ విధించే అధికారం ఉందా అనే దానిపైన చర్చలు ప్రారంభమయ్యాయి. ఇక ట్రంప్ నిర్ణయం భారత్ సినీ పరిశ్రమపై ప్రభావం చూపే అవకాశం ఉండగా నెట్ఫ్లిక్స్ షేర్ ధర 1.5% పడిపోయింది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.